ఇప్పుడు కావాల్సినవన్నీ బజ్జీ ఇల్లరిక్కడి దాకా వెళ్ళిపోయారా? అంటే వంట మనిషికి అన్ని వంటలు నేర్పించమని చెప్తా. అదికోసారి చేసుకుని వచ్చండి. లక్ష్మణ్ బావగారు సార్. నమస్తే. ఏమీ అట్లేదు, ఆవిడకు క్లారిటీ. సర్వీస్ చేసి నేను తీసుకోమన్నాను. పెళ్ళిప్పుడు ఉండేవారు, ఎలా ఉండరే ఎక్కుతుంది కాదన్నయ్యా. అది ఇలా 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 అదే కడుపు దాన్ని ఏదో ఫ్యామిలీ సిక్స్ ప్యాక్ ఇంకా ట్రై చేస్తే వినలేదు కదా నాన్న, చెప్పు. అందులో అవును, ఇందాక నువ్వు ఏమి అడుగుతాను ముందు చిన్న పూలకు దీని సళ్ళకి తెలిసి బొకే షాపు పెళ్లిళ్లకు వస్తూ ఉంటారే బొకేలు అని. ఉన్న మనం ఉన్నతమంలో కదరా, కాబట్టి లేదో కనుక్కొని మాట్లాడుకుందాం. నువ్వు ఉండత్తా. తిరగడం కోసం అమ్మ లేని నా కింద కట్టుంది బాలు. శ్రీదేవి అవో అంతం నిజమని మేమంతా ఎన్ని తిప్పలు పడా. చూడమి గారు, ఇప్పటి వరకు మా అమ్మ చెప్పవన్నీ పచ్చి అబద్ధాలు. భార్య పెళ్లికి ముందు నేను షాప్ లో మాట్లాడడానికి వెళ్తే బెదిరించి దీన్ని మా కొడుక్కి ఆడరుందని ఊరుకున్నా. ఇది కూడా అబద్ధమే. మావయ్యని ఎవరు చూడంటే అలా వీడు పరిగెత్తేసరికి ఆపరా ఆపు. ఏం లేదు ధనలక్ష్మి, అదంతా వదిలేసాయి. నచ్చారా తెలుసుకుందాం. అద్దమ్మా మన గురించి ఏమన్నా మా నాన్న చెప్పు. ఎందుకన్నా బాలు, పెద్ద మనిషి తీసుకుంటావా? తప్పురా. నువ్వు పెద్దగా మాట్లాడలేదు. వీడికి ఇది ఇన్ని మోసాలు, ఇంత ఈ ఇంటికి ఇంత అవమానిసా? హోటల్లో ఇంటి గురించి ఆలోచన లేదు. కూర్చుని దాస్తుంది ఖర్చు పెట్టడం రవికి మీరు అసలు బాలు చాలా కష్టపడి కోటేశ్వర్లకొస్తే సంబంధమైన తేగండి. అందుకేరా దేవతలా నువ్వు అబద్ధాలు చెప్పి ఫ్రాడ్. సరే, నువ్వు తేలేను, నా లెవెల్ కి ఒక్క పెళ్లి చేయలేను. కానీ కంపెనీ ఓనర్లింగ్ ఏజెన్సీ ఊరుకో. నువ్వు బస్సు డ్రైవర్ ఆచిపోయావా? చెప్తాన్రా అన్ని. నువ్వు వాడు రమ్మంటే ఇక్కడ కాదు. అప్పుడు ఏ సమయం ఇంట్లో ఉన్నావు? ప్రభావతి, నీ బాధ మూలిపోయిందన్న. నువ్వు అద్దాల అబద్ధాల పగిలిపోయిందన్న. కానీ ఇష్టం లేని పెళ్లిళ్ళు కూడా ఇష్టంగా నిన్ను నన్ను చూసాక